పారడైజ్. ఒక లంజా కొడుకు కథ. ఈ మధ్య ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కథలతో ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నా కొడుకు నాయకుడైన కథ. నిన్న కాక మొన్న హిట్ 3 టీజర్ లో ఎంతటి రక్తపాతం సృష్టించాడో చూసే ఉంటాం. నానిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా క్రూరత్వాన్ని, రౌద్రాన్ని, మరి ఈ టీజర్ ఇచ్చిన షాక్ మర్చిపోకముందే లేటెస్ట్ గా మరొక షాక్ అంతకు మించి ఇచ్చాడు. మళ్ళీ రెండవసారి దసరా కాంబినేషన్ లో శ్రీకాంత్ వద్దులతో కలిసి పారడైజ్ అనే చిత్రంలో నాని నటించారు. మరి ఈసారి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో మెంటల్ మాస్ స్టోరీలో నటించినట్లుగా తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ ద్వారా స్పష్టమవుతోంది. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. మరి ఈ నేపథ్యంలో ఈ సినిమాని స్వీయల్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సౌత్ ఇండియన్ ర్యాంకింగ్ స్టార్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ ఊహించని విధంగా మరో స్థాయిలో బీజియం అందిస్తున్నారు. గ్లిమ్స్ లో కూడా ఆల్రెడీ అది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా తేదీని కూడా ప్రకటించారు మూవీ యూనిట్. మార్చి 26, 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని స్పష్టం చేశారు. అంటే దాదాపు ఇంకో సంవత్సరం ఈ షూట్ లో నాని పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ ఎలా ఉందో, ఎంత ఆశ్చర్యకరంగా నాని ఉన్నాడో చూద్దాం. తగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. ముందుగా గ్లిమ్స్ స్టార్ట్ అవ్వగానే హీరో నాని తల్లి పాత్ర ద్వారా ఈ కథ, అతని పాత్ర విధానం ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రీకాంత్ వద్దుల. గ్లిమ్స్ లోని డైలాగ్స్ విన్నప్పుడు ఇంత ఘోరంగా నాని పాత్ర ఉండబోతుందా అనే సందేహాన్ని ప్రేక్షకులకు కలిగించాడు. మరి ఆ వాయిస్ ఓవర్ ఒక్కసారి వింటే చరిత్రలో అందరూ చిలకలు, పౌరాల గురించి రాసిండ్రు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. అందులో కడుపు మండిన కాకుల కథ, జమానాకెళ్లి నడిచే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ, ఒక దగడు వచ్చి మొత్తం జాతిలో జోష్ తెప్పించాడు. తూ అనిపించుకున్న కుక్కలు తల్వార్లు పట్టినాయి. ఇది కుక్కలను ఒకటి చేసిన ఒక డాష్ నా కొడుకు కథ అంటూ బూతు పదంతో తెలంగాణ యాసలో రచ్చలేపేలా వాయిస్ ఓవర్ తో గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ స్టోరీ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా ఉండబోతుందని కొన్ని రోజులుగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ తెలంగాణ నేపథ్యం అయితే ఉంది. మరి నాని లుక్ కూడా అల్లిన జడలతో క్రూరంగా ఆడవేషంలో గ్లిమ్స్ పోస్టర్ లో దర్శనమిచ్చాయి. క్లాస్ నాని కాస్త ఊర మాస్ నాని అని మూవీతో మరొకసారి ప్రూవ్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాల్సిందే.